నిజంగా యావత్ సమాజం ఇవాళ తూ అంటే తూ అనే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఈ క్రమంలో ఎప్పుడైతే కడియం శ్రీహరి నమ్మక ద్రోహం చేసి తల్లి పాలు తాగుతూ రొమ్ము కోసేసే విధంగా ప్రవర్తించిన తర్వాత ప్రియతమ ఉద్యమ నేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి నన్ను పిలవడం జరిగింది. ఆనాడు బాధతో రైతు సమితి చైర్మన్ పోయింది, ఎమ్మెల్సీ రాలేదు, ఎంపీ రాలేదు, కావ్యకిస్తుందని తెలిసి మానసిక శోభకు గురై ఆనాడు సింగిల్ సెంటెన్స్ తోటి నేను రాజీనామా చేసినని చెప్పేసి రాజీనామా లేఖ పంపడం జరిగింది. నిన్న స్వయంగా కేసీఆర్ గారు చెప్పింది, నువ్వు రాజీనామా చేస్తున్నావు కానీ ఆమోదించలేదు, నీవు పార్టీకి సేవ చేయాలి, గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సుధీర్ కుమార్ను గెలిపించాలని, గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతతో పాటు గన్పూర్ నియోజక కార్యకర్తలకు అండదండగా ఉండాలి. గత 3-4 నెలల నుండి పార్టీ రాయి గత్తరైనట్టు గుట్టకొక్కడు, చెట్టుకొక్కడు, రాయికొక్కడు, రప్పకొక్కడు అయినట్టు అయిపోయింది. మళ్ళా అందరిలో ధైర్యం నింపి, మనోనిబ్బరం నింపి, ఆత్మస్థైర్యంతో కార్యకర్తలందరికీ అండగా ఉండాలి. మళ్ళీ గన్పూర్లో టీఆర్ఎస్ పార్టీ పూర్వ వైభవం రావాలని చెప్పేసి వారు నిన్నే నాకు బాధ్యత ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఒక్కొక్క రాయి తీసుకొచ్చి ఇల్లు కట్టుకుంటే దాన్ని కూలగొట్టి బయటికి వెళ్ళిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈరోజు కార్యకర్తలకు గత 3-4 నెలల నుండి సరి అయిన నాయకత్వం లేకపోతే చాలా బాధలు ఉన్నాం. సరే, ఏదేమైనా కూడా ఈరోజు ఎంపీ అభ్యర్థిగా సుధీర్ కుమార్ని గెలిపించాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది. కడియం కావ్య ఇప్పటికే ఓడిపోయింది. ప్రజలలో ముందుగా కుడా చైర్మన్ అనుభవించి ఆ రకంగా ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైస్రాయ్ హోటల్లో చెప్పులు ఇసిరేసి చంద్రబాబు సంకల చేరిలు కడియం. అక్కడ అనేక పదవులు అనుభవించి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్, తర్వాత ఇరిగేషన్ మినిస్టర్గా అక్కడ పదవులు అనుభవించారు. మళ్ళీ చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటు పొడిచి అధికార దాహం ఇంకప్పటికి తీరలే. ఎందుకంటే 9 సంవత్సరాలు మంత్రిగా చేసినా కూడా, అనేక పదవులు అనుభవించినా కూడా అధికార దాహం తీరక చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటు వచ్చి మళ్ళీ కేసీఆర్ సంకల జోరి బహుశా టీఆర్ఎస్ పార్టీలో ఎవరికి ఇయ్యనంత ప్రాధాన్యత, ఎవరు పొందనన్ని పదవులు అనుభవించి కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ముందు ఎంపీ అయ్యిండు, ప్రత్యేకంగా నా విషయంలో రెండోసారి బ్లాక్మెయిల్ చేసి ఉప ముఖ్యమంత్రి అయ్యిండు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యిండు, మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి బ్లాక్ మెయిల్ కింగ్ ఆఫ్ కింగ్ లెక్క
మళ్ళీ ఎమ్మెల్యే కూడా అయిండు. అదేవిధంగా చివరికి మళ్ళీ బ్లాక్ మహారాజు లెక్క తన బిడ్డకి ఎంపీ టికెట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ అహంకారి ఈరోజు మరి పార్టీ మారి జెండా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. నైతికత గురించి మాట్లాడుతున్నావు. నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే, మోరల్ వాల్యూస్ ఉండేది ఉంటే ముందుగా నీవు టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు చెయ్యి గుర్తు మీద పోటీ చేసి గెలువు, ప్రజలు హర్షిస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను తెలంగాణ జెండా పట్టుకొని కాంగ్రెస్ పదవిని వదిలిపెట్టి మళ్ళీ కారు గుర్తు మీద టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన. నీకు దమ్ము ధైర్యం ఉండేది ఉంటే వెంటనే నువ్వు రాజీనామా చేసి ప్రజల్లో నీకున్న పలుకుబడికి మళ్ళొకసారి ఆమోదం పొందు. ఇవాళ దేశం మొత్తం కూడా నీ స్వార్థపూరిత రాజకీయాలు, అధికార దాహము, ఎన్ని రకాల పదవులు ఒక్కసారి చూస్తే అటు టీడీపీ ప్రభుత్వంలో ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన చేయని పదవి పొందని గౌరవం లేకుండా అనేక పదవులు అనుభవించడం జరిగింది. ఇంకా అధికారం దాహం తీరక బిడ్డను కూడా మరి రాజకీయ వారసులుగా తీసుకురావాలని అప్రజాస్వామికంగా ఈరోజు ప్రజల దగ్గరికి మళ్ళీ రావాలని చూస్తున్నాడు. ప్రత్యేకంగా గణపురం ప్రజలందరూ కూడా కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారు నాకు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పటికే ఇక్కడ పల్ల రాజశేఖరరెడ్డి గారిని ఎప్పుడైతే కావ్య ఇక్కడ ఎంపీ అభ్యర్థి అన్నప్పుడు మరి ఇక్కడ ఎవరు కూడా లేకుండా అవుతారనే ఉద్దేశంలో పల్ల రాజశేఖరరెడ్డికి అప్పచెప్పడం జరిగింది. సో వారి సహాయ సహకారాలతోటి రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సుధీర్ కుమార్కు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపేయడానికి సర్వశక్తులు నొడ్డిస్తాం. ప్రచారంలో ఎండను సైతం లెక్క చేయకుండా మళ్ళీ గణపురంలో పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం సర్వశక్తులు ఒడ్డిస్తామని తెలియజేసుకుంటూ రేపు ఎంపించిందో కాంగ్రెస్ పార్టీకి తెలియదు. బీఆర్ఎస్ పార్టీలో బ్లాక్మెయిల్ చేసి ఎంపీ టికెట్ తీసుకున్నది. అంత రాజకీయ ఏమంటారు ఆకాంక్ష అయ్యేదో బిడ్డదో తెలియదు. అయ్యే జుట్టు బిడ్డ చేతిలో ఉన్నది. అయ్యే జుట్టు బిడ్డ చేతిలో ఉన్నది. త్వరలోనే వివరాలన్నీ చెప్తాను. ఈయన సంపాదించిన డబ్బులు మొత్తం కూడా విదేశాల్లో దాచుకునే క్రమంలో బిడ్డ మొదటి సాక్షిగా ఉంది, అల్లుడు రెండో సాక్షిగా ఉన్నారు. ఎన్నోసార్లు వాళ్ళ ఇంట్లో ఈ రాజకీయ వారసత్వం గురించి గొడవలు జరిగిన మాట వాస్తవం. ఇప్పటికే కడియం శ్రేరి కులంలో ఒక వివాదము కొనసాగుతున్నది. ఆయన రిజర్వేషన్లకు అర్హుడే కాదని, బిడ్డేమో మతాంతర వివాహం చేసుకొని ఆమె కూడా కులమే కాదని చెప్పేసి ఆమె చర్చ, ఆమె మొత్తం మీద కులం మీద రచ్చ జరుగుతూ ఉంది. మాదిగలు ఎవరు కూడా కడియం కావ్యను వదిలిపెట్టే పరిస్థితిలో మాదిగ సమాజం లేదు. సభ్య సమాజం కూడా ఈరోజు కడియం శ్రేరి రాజకీయాలు, అధికార దాహము, బ్లాక్మెయిల్ రాజకీయాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో కడియం శ్రీహరి గారికి అలాగే వారి బిడ్డ కావ్యకు బుద్ధి చెప్తారు. అంతేకాకుండా
సిగ్గు శరం ఉండాలి కడియం శ్రీగారికి. 3 నెలల కిందనే మా టీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఆయన ఎలాంటి సేవ చేయకున్నా కూడా కేసీఆర్ గారి ఆదేశం మేరకు కష్టాలు పడి ఆయనను ప్రజలందరూ కూడా చీకొడుతుంటే కూడా శ్రేణులే ముందుండి గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పైన నొప్పులు జరుగుతున్నారు. మాదిగలు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉంది. ప్రత్యేకంగా గణపురం నియోజకవర్గం దాదాపు 35% మాదిగలు ఈరోజు గణపురం నియోజకవర్గం ఉన్నారు. అతిపెద్ద సామాజిక వర్గం. టీఆర్ఎస్ పార్టీ గణపురం నియోజకవర్గంలో బాగా ఉంది. తెలంగాణలో మొదటి 10 స్థానాలలో గణపూర్ ఉంది. స్వయంగా కడియం శ్రీగారు అన్న మాటే గణపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. కడియం శ్రీగారి నువ్వు అక్కడ పోయి పోటీ చేయమని చెప్పిండని చెప్పేసి ఆయన నోటనే మాట్లాడడం జరిగింది. దాదాపు 13 ఏళ్ళు కష్టపడి ఇక్కడ ఒక్కొక్క రాయి పేర్చినట్టు పేర్చి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికులు లెక్క పనిచేసి పార్టీని నిర్మించుకుంటే రాసిపోసిన కుప్ప మీద వచ్చి కూర్చున్నట్టు కడియం శ్రీగారు కూర్చున్నప్పుడు బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నప్పుడు ఆనాడు గణపురం నియోజకవర్గం మొత్తం కూడా శోక సముద్రంలో మునిగింది. ఆనాడు ఇదే అంబేద్కర్ సాక్షిగా బ్లాక్మెయిల్ రాజకీయాలు అంతం కావాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అనే ఉద్దేశంతో ఆనాడు అంబేద్కర్ గారికి పూలమాలలు సమర్పించి ఆ రోజు టికెట్ కడియం శ్రీగారికి ఇచ్చినందుకు నిరసన తెలియజేయడం జరిగింది. గణపురం నియోజకవర్గాన్ని గెలిపించాలి, జనగాంకు ఇన్ఛార్జిగా స్టార్ క్యాంపెయిన్గా మీరు ఉండాలని చెప్పినప్పుడు పార్టీకి విధేయుడిగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అభివక్త వరంగల్ జిల్లాలో గణపురం జనగాం రెండింటిని గెలిపించుకున్న ఘనత గణపూరు టీఆర్ఎస్ శ్రేణులే. సగం మంది ఇక్కడ పనిచేశారు, సగం మంది జనగాంలో పనిచేసి 2 ఎమ్మెల్యేని గెలిపించుకోవడం జరిగింది. గెలిపించిన తర్వాత అంతకుముందు మరి ఏదైతే రైతు సమితి చైర్మన్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం రాకపోవడం వల్ల అది పోయింది. కేసీఆర్ గారు ఎంపీ ఇస్తామని చెప్పేసి ఆ ఎంపీ ఇచ్చే క్రమంలోనే మళ్ళీ కడియం శ్రీగారు గారు బ్లాక్మెయిల్ చేసి మీరు బిడ్డకి ఎంపీ ఇస్తే నేను పార్టీలో ఉంటా, లేకపోతే నాకు మంత్రి పదవి, నా బిడ్డకు ఎంపీ కాంగ్రెస్ ఇస్తారని నన్ను పిలుస్తున్నారు, నేను అక్కడికి పోతున్నా అని చెప్పేసి కడియం శ్రీగారు గారు కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారితో మీటింగ్ జరిగినప్పుడు చెప్తున్నాడు, నిస్సిగ్గుగా ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే నాకు మంత్రి పదవి బిడ్డకు ఎంపీ ఇస్తారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, అయినా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, నాకు మరిన్ని పైసలు కావాలని చెప్పేసి డిమాండ్ చేసి కేటీఆర్ దగ్గర వసూలు చేసే ప్రయత్నం జరిగింది. ఆ రోజు సాయంత్రమే లెటర్ ఇక్కడ ఇచ్చి ఢిల్లీకి పోయిన సందర్భం. ఎంత నమ్మక ద్రోహమో, కడియం శ్రీగారు ఎంత నీచుడో, నికృష్టుడో, నమ్మక ద్రోహియో, చండాలుడో అర్థమవుతూ ఉన్నది. ఎస్సీలో ఒక బైండ్ల కులమేనా ఉంది? సామాజిక న్యాయం, మోరల్ వాల్యూస్, నైతికత గురించి ఎప్పుడూ మాట్లాడుతుంటాడు కడియం శ్రీగారు గారు. ఎమ్మెల్యే ఉండి ఎంపీ తీసుకొని పార్టీ ఫండ్ తీసుకొని ఆఖరికి పరిగెరినట్టు ఇతర నాయకుల దగ్గర కూడా పోయి డబ్బులు అడుక్కొని అవన్నీ మూటగట్టుకొని
అటు సైడ్ మళ్ళీ బేరమాడి కాంగ్రెస్తో బేరమాడి నిజంగా భారతదేశంలో ఏ వ్యక్తి చేయనంత బ్లాక్మెయిల్ ఆయనని బ్లాక్మెయిల్ చేసే కింగ్గా పిలిస్తే బాగుంటుందేమో. ఆఖరికి 600 జనాభా 429 ఓట్లు తెలంగాణ మొత్తంలో. అంత చిన్న జాతి అని చెప్పుకునే మైళ్ళ కుణస్తునికి టీఆర్ఎస్ పార్టీలో తండ్రి ఎమ్మెల్యే, బిడ్డ ఎంపీ సీట్ ఇచ్చినా కూడా కేసీఆర్కు వెన్నుపోటు గురించి ఎంపీ టికెటే కాదు, ఎంపీ టికెట్తో పాటు పార్టీ ఫండ్ పెద్ద సారిస్తే చిన్న ఫండ్ ఇవ్వాలని చెప్పేసి కేటీఆర్ దగ్గరికి పోయి కూడా నమ్మబలికి 24 గంటల ముందు చిన్న బాస్ దగ్గర నుంచి వెళ్ళి కూడా పైసలు అడుక్కొని మరి పోతూ ఏమాత్రము టీఆర్ఎస్ పార్టీకి పైసా పని చేయని కావ్య వాళ్ళు ఆరోపణలు చేసి బయటికి వెళ్ళడం జరిగింది. మనిషే తెలియని కావ్యకు తగుతున్నమ్మని కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్ ఇవ్వడము సిగ్గుచేటు. ఈరోజు బాధితులకు అన్యాయం చేసిన పార్టీగా చరిత్రలో మిగిలిపోయే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటికే 2 ఎంపీ స్థానాలు మాలలకిచ్చి నాకర్నూలు కావచ్చు, అదేవిధంగా పెద్దపల్లి కావచ్చు, 2 మాలలకు ఇక్కడ బైన్లకి ఇవ్వడం వల్ల, అదేవిధంగా కంటోన్మెంట్ కూడా మాలలకి ఇవ్వడంతో మాదిగలకు ఎనలేని నష్టం చేసిన పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీగా చరిత్రలో మిగిలిపోద్ది. ఈరోజు తెలంగాణలో ఉన్న యావత్ మాదిగలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. డాక్టర్ రాజన్న నాయకత్వం, డాక్టర్ రాజన్న నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, అదేవిధంగా ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు, వివిధ హోదాల్లో ఉన్న శ్రేణులందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి పట్టిన పీడ కడియం శ్రేణి రూపంలో తెలంగాణ ద్రోహి టీఆర్ఎస్ పార్టీకి, అధినాయకుడు కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి అవకాశవాద రాజకీయాలు చేస్తూ అప్రజాస్వామికంగా అధికార దాహంతో ఈరోజు కడియం శ్రీహరి ఆ పేరు పలకాలంటేనే అసహ్యంగా ఉంది. గణపురం నియోజకవర్గ ప్రజలు కాదు, ఇలా తెలంగాణ మొత్తం కూడా అసహించుకుంటున్న పేరు ఏదైతే ఉందో అది కడియం శ్రీహరి అనే పేరు. ఇంత నీచమైన రాజకీయాలు ఉంటాయని చెప్పేసి తూ అని గుమ్మేస్తున్నారు. అన్నీ
వెన్నుపోటు రాజకీయాలే. ఆయన రాజకీయ అనేక రకాలుగా టీడీపీలో ఎన్టీ రామారావు సంకలజేరి ఆయన నమ్మబలికి ఆయన నమ్మించి ఆయన చెప్తుండే మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి నేను పోతే నువ్వు మంత్రిగా పోతున్నావు, నువ్వెందుకు వచ్చినావు పాసుకు అని చెప్పిందని ఆయన గొప్పగా చెప్పుకుంటుండే. అంత నమ్మకం నమ్మిన ఎన్టీ రామారావుకు నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి